జనసేన పార్టీకి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలకృష్ణ మీడియా సమావేశం. పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర పిఎస్సి పదవికి నియోజకవర్గ కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన బాలకృష్ణ రేపు ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్న బాలకృష్ణ బై బై జనసేన, జై జై వైసీపీ. సస్పెన్సర్ కు తరలించిన పితాని ఇప్పటివరకు జనసేన పార్టీ ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులుగా కొనసాగిన పితాని బాలకృష్ణ శుక్రవారం జరిగిన సమావేశంలో తాను వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడికి వెళ్లి రేపు పార్టీలో జాయిన్ అవుతానని, అదేవిధంగా ఆ పార్టీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ గెలుపుకు తీవ్రంగా తన వంతు కృషి చేస్తానని పితాని ప్రకటించారు. చాలా గొప్పలో చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఈ పార్టీ కోసం కష్టపడి నువ్వు ఎందుకు పాటు చేసుకున్నావు, ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు, కొద్ది పార్టీలో నుంచి రాజీనామా చేసేమన్నారు. పార్టీ పదవికి అలాగే నా పిఎస్సి సభ్యత్వానికి, నా క్రియాశీల సభ్యత్వానికి, అలాగే నా కోఆర్డినేటర్ పదవికి కూడా నేను రాజీనామా చేశాను. ఈ రోజున మరి రాజీనామా చేయడం జరిగింది. అలాగే రేపు మరి జగన్ గారు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు యాత్రలో ఉన్నారు జగనన్న. మరి జగనన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మరి జాయిన్ అవ్వడానికి మరి నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి అన్యదా భావించొద్దు. ఎవరో కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాకు బాగా మమేకమై తిరిగిన మరి కాపు సోదరులు చాలామంది ఉన్నారు. మరి వేళ వాళ్ళు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే వచ్చి వాళ్ళు ఇష్టమైతే ఉండొచ్చు, లేకపోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ వేళ రాకుండా వాళ్ళు మరి దూరంగా ఉండడం అనేది ఇదేంటంటే ఇది ఒక కాపుల పార్టీగానే మరి అనుకునేవారు. గతంలో అందరి మీద దెబ్బలాడేవాడిని, కానీ అది వేళ అది కాదు, ఇది కాపుల పార్టీగానే మరి ముద్రపడేలాగా అందరూ రాకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అయినక్కడికి కూడా బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ సోదరులు అందరూ కూడా ఈవేళ అత్యధిక సంఖ్యలో వేలాదిగా మరి ఇక్కడికి వచ్చి మరి నాకు మద్దతు ఇచ్చారు. వారి మద్దతు ప్రకారం నేను రిజైన్ చేయడం, రేపు జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది అన్ని పార్టీల్లోని, అన్ని కులాల్లోని నాకు అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని దేవుల్లో మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, అలాగే నాకు మండల అధ్యక్షులు కానీ, అలాగే మా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చల్లని ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే రాబోయే రోజుల్లో నేను పార్టీలకు అతీతంగా మీ అందరినీ కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా మీ అందరూ కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీ కష్టాల్లో నేను పాల్పంచుకుంటాను. అలాగే నా తమ్ముడు పొన్నాడ సతీష్ కుమార్ని ఇక్కడ గెలిపించే దిశగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. మంచి మెజార్టీతో గెలిపిస్తాను. అలాగే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అన్ని చోట్ల కూడా తిరిగి ఈ పార్టీని గెలిపించడానికి నేను సంసిద్ధుడై ఉన్నానని చెప్పేసి, ముఖ్యంగా జగనన్నకి ఏదన్నా నేను పొరపాటున ఏదైనా మాట్లాడున్నా, మరి రాజకీయ పార్టీల్లో తప్పనిసరి పరిస్థితులు ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా జగనన్న మనస్ఫూర్తిగా నన్ను మరి క్షమించి మరి నన్ను హక్కును చేర్చుకొని మా బాలకృష్ణ అనేవాడు జగన్ గారు. ఎందుకంటే ఆ రోజున ఏంటంటే జనాల నుంచి గెలవాలనే తపంతో వచ్చాను తప్ప ఎలా డబ్బులు నేను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నేను ఆర్థికంగా నీకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నా అని చెప్పేసి అన్న. ఈ ప్రజల నుంచి గెలవాలని అది పిచ్చి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనతో నేను రావడం జరిగింది. కానీ ఈవేళ అది సాకారం అవుతుంది అనుకున్నాను, సాకారం కాలేదు. మళ్ళీ మా జగనన్న ద్వారానే మళ్ళీ నాకు 2029లో ఖచ్చితంగా నేను ప్రజల నుంచి గెలవాలనే ఆశయం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది జగన్ గారి ద్వారానే, మా జగనన్న ద్వారానే సాకారం